वालेकुम रहमतुल्लाहि वबरकातु। ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మొత్తం ఇండియా ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఎల్లార్తిలో కొలువున్న శిక్షావళి శాచావళి తాతగారు చాలా పెద్ద అల్లా యొక్క వలులు. వీళ్ళు బగ్దాదు నుంచి వచ్చినారు. వీళ్ళు గురు శిష్యులు. బగ్దాదులో మావుస్వాని తాత సేవ చేసి అక్కడి నుంచి మహాత్యాన్ని పొంది ఇక్కడ కొలువైనారు ఎల్లార్తిలో. దాదాపు 366 సంవత్సరాలైంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆదోని జామ్యా మస్జిద్ కూడా వీళ్ళ చేతిలోనే కట్టడమైంది. ఆ తర్వాత ఇక్కడ ప్రత్యేకత ఏమనగా ఇక్కడ దయ్యాలు భూతాలు చేతుబళ్ళు అన్నీ బాగా అవుతాయి. కొంతమందికి తాత ద్వారా ఆపరేషన్లు కూడా జరిగినాయి. మనసులో అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. అందుకని ఆంధ్ర కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర నుంచి ఇక్కడ చాలామంది జనం వస్తారు. తాతకు వాళ్ళ అనుకున్న మొక్కుబళ్ళు తీర్చుకుంటారు. మా ముస్లిమ్స్ 40% వస్తారు, కానీ హిందూ జనము 60% వస్తారు ఇక్కడికి. ఒక్కొక్క ఆట 2 ఆటలు 4 ఆటలు 10 ఆటల వరకు కూడా తెచ్చి ఇక్కడ తాతకు చేసి భోజనాలు పెట్టిస్తారు. ఇక్కడ బేస్తవారం శుక్రవారం ఆదివారము అమాసకు చాలామంది భక్తులు వస్తారు. ఇక్కడ చాలా పెద్ద మహాత్యం ఉంది. ఇక్కడ నుంచి బాగైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తాతగారు మా స్వామి తాత హుకుము తీసుకొని అక్కడి నుంచి బిజాపూర్కి వచ్చి బిజాపూర్ నుంచి అజ్మీర్ పోయి అజ్మీర్ నుంచి ఇక్కడ గదక్ వచ్చి గదగ్లో 40 దినాలు చేసి ఆ తర్వాత ఆదోనిలో 40 దినాలు మండలం చేసి ఎల్లార్తికి వచ్చి ఆ మసీదు కట్టడం అనేది అయింది. మసీదు కూడా 13 సంవత్సరాల 6 నెలలు పట్టింది ఆ మసీదు కట్టడానికి. ఆ మసీదుకు సంగే బునియాద్ అంటే మొట్టమొదటి రాయి పెట్టింది శిక్షావళి తాత. ఆ తర్వాత రెండవ రాయి పెట్టింది శాసవళి తాత. 3వ రాయి పెట్టింది గుట్పల్లి ఇద్రిస్ షావలి. 4వ రాయి పెట్టింది తాహిర్ షా ఖాద్రీ బాబా. 5వ రాయి పెట్టింది షేక్ ఫరీద్ బాబా. ఆ తర్వాత సిద్ది మసూద్ ఖాన్ అనే నవాబు ఆదోని నవాబ్ కూడా ఒక రాయి పెట్టినాడు. ఆ తర్వాత మసీదు మొదలైంది. మసీద్ అంతా పూర్తి కావడానికి 13 సంవత్సరాల 6 నెలలు పట్టింది. ఆ మసీదు కట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత ఎల్లార్తిలో ఈ తాతగారు కాలమైపోయినారు. వాళ్ళ దర్గాలు కట్టబడినాయి. అలాగే శేక్షావళి శాసవళి తాతకు సేవ చేసి గుళ్ళెం గాదిలింగప్ప తాత ఆయన కూడా మహనీయుడైపోయినాడు. ఆయన కూడా సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతుంది. చాలా పెద్ద జాతర జరుగుతుంది. అక్కడ కూడా చాలామంది హిందువులు ముస్లింలు పోయి దర్శనం చేసుకుంటారు. నేను చెప్పేది ఏమనగా శిక్షావళి శాసవళి తాతగారు చాలా పెద్ద మహనీయులు. ఇక్కడ మతభేదాలు ఏమీ లేవు. ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఆయన ఉరుసు చేసుకుంటారు, ఆయన దర్శనం చేసుకుంటారు. ఇళ్ళకి వచ్చే వాళ్ళకందరికీ బాగా జరుగుతుంది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ సార్ అని అబ్దుల్ రెహమాన్ సార్ గారు వచ్చినారు. ఆయన వచ్చిన తర్వాత మసీదు కూడా పెద్దగా చేస్తున్నారు. కొత్త కట్టడాలు జరుగుతున్నాయి. దర్గాలో ఏ డిమాండు లేదు. మీ ఇష్టం వచ్చిన దక్షిణ వేయవచ్చు.
ఇలా ఇక్కడ చదింపులు జరుగుతున్నాయి. నేను కోరేది ఏమనగా అందరు ప్రజలందరూ వచ్చి తాతకు దర్శనం చేసుకొని మీరు తాత ద్వారా లాభపడాలని నేను కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.